హాయ్ ఫ్రెండ్స్, పొద్దునుండి అయితే వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఈ వర్షానికైతే మొత్తం బావులు వరదలు ఘోరంగా అయితే వచ్చేసినాయి. అట్లనే మా ఊళ్ళో సుత వచ్చేసింది. మా ఊళ్ళో చిట్టకుట్రు డ్యామ్ గేట్లు అయితే తీయడం జరిగింది. ఆ డ్యామ్ గేట్ల నుండి వచ్చే వాటర్ అయితే మా ఊళ్ళో నుండి అయితే కిందకి ప్రవహిస్తూ ఉంటాయి. మేమైతే అక్కడికి వెళ్ళి చూసాము. వర్షానికి ప్రజలు అటు ఇటు పోకుండా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడక్కడ బండ్లు అయితే అడ్డం పెట్టేశారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా వచ్చి చెప్పిపోయారు. పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 అవుతుంది. ఇప్పటి వరకు అయితే వాన ఆగకుండా కొడుతూనే ఉన్నది. ఈ వర్షానికి అయితే డ్యామ్ నిండిపోయింది కాబట్టి గేట్లు అయితే తీసిర్రు. ఇక వచ్చేసి బాగా అయితే ఘోరంగా అంటే ప్రవహిస్తుంది. ఇటుపక్క అటుపక్క పోయే ప్రజలైతే దీన్ని చూసుకుంటూ గమనించుకుంటూ ఉండగలరని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఇక ఈ వర్షానికి అయితే మేము పనికైతే పోలే, పిల్లలం అందరం ఇంటికన్నా ఉన్నాం. ఈ పొద్దున్న నుండి కురిసే వానకి డ్యూటీలు అయితే బంద్ చేసుకున్నాం. ఇక వర్షం కొడుతుంది కాబట్టి వాక్కాడికి పోయి అయితే మనం వాగుల ప్రవాహం ఏ విధంగా ఉందో చూద్దామని అయితే మేమైతే అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. చూసి ప్రతి ఒక్కరికి అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. ఎవరైనా అక్కడ నుండి ఇక్కడికి, ఎక్కడి నుండి అక్కడికి దాటియాల్సి వస్తే మేమైతే వెళ్ళి వాళ్ళనైతే క్షేమంగా వాగు దాటించాం కొందరిని. ఇక్కడ వచ్చేసి చౌడారంలో మోడల్ స్కూల్ కాలేజ్ అయితే ఉంది. ఇక్కడికి బస్ సౌకర్యం అవుతుంది. కానీ వర్షం పడ్డప్పుడల్లా ఈ వాగులో ప్రవహించే వాటర్కి అయితే బస్సు అయితే అక్కడికి ఇక్కడికి పోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక బ్రిడ్జ్ గురించి అయితే చాలాసార్లు ధర్నా చేసినాం, కానీ ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఇక ఈ వీడియో చూసి అయితే స్పందిస్తారని నేను అనుకుంటున్నాను.